గ్రూప్ 2లో వచ్చిన ఇంకో చాలా ఈజీ క్వశ్చన్. ఇది బార్ పైన డిపెండ్ అయి ఉంటుంది, అంటే పర్సంటేజ్ వాల్యూ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఎవరికైతే పర్సంటేజ్లో చాలా ఈజీగా చేస్తారో వాళ్ళకైతే చాలా ఈజీ క్వశ్చన్ ఇది. ఇది టైం టేకింగ్ క్వశ్చన్, బట్ కొద్దిగా ఆలోచిస్తే చాలా ఈజీ క్వశ్చన్ ఇది. ఇందులో ABCDEF అనే ఫోర్ సెక్షన్ ఇచ్చిండు. ఇందులో ఇదొకటి బార్, ఇదొకటి పర్సంటేజ్. క్వశ్చన్ 4 స్టేట్మెంట్ క్వశ్చన్. ABCD, the difference between the number of boys and the number of girls in C. The number of boys in B is less than the number of students in E. The difference between the number of girls in D and the number of boys in F. So the difference between number of boys and number of girls in C. So C. సెక్షన్ సిలో ఈసీ సెక్షన్ ఇది 26%. ఓవరాల్ వాల్యూ 6,000. ఓవరాల్ వాల్యూ 6,000 స్టూడెంట్, అంటే వాల్యూ కాదు, 6,000 స్టూడెంట్. ఈ ABCD అనేది అదొక డేటా. టోటల్ ఇది వాల్యూ, టోటల్ స్టూడెంట్. సెక్షన్ సిలో 26% అవుట్ ఆఫ్ 6,000 స్టూడెంట్. 26% అవుట్ ఆఫ్ 6,000 ఎంత వస్తుంది వాల్యూ మనకు? 1560. అందులో బార్ గ్రాఫ్ బి వాల్యూ, సి కదా. సిలో బార్ నెంబర్ ఆఫ్ బాయ్స్ 900. సిలో నెంబర్ ఆఫ్ బార్స్ 900. ఇది ఓవరాల్, ఇది బాయ్స్. ఏంటి అంటే ఒక క్లాస్లో ఖచ్చితంగా బాయ్స్ గర్ల్స్ ఉంటారు కదా. సో మనకు టోటల్ తెలుసు, బాయ్స్ తెలుసు. ఇప్పుడు గర్ల్స్ కావాలంటే టోటల్ నుంచి బాయ్స్ మైనస్ చేయాలి. ఈ టోటల్ మైనస్ బాయ్స్ 660 గర్ల్స్ వస్తుంది. సో కదా. సో క్వశ్చన్ ఏమిచ్చిండు? ద నెంబర్ ఆఫ్ ద డిఫరెంట్ బిట్వీన్ బాయ్స్ అండ్ గర్ల్స్. వీళ్ళ యొక్క డిఫరెంట్ మన వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. వీళ్ళ డిఫరెంట్ 900 మైనస్ 660, డిఫరెంట్ 240. ఏ దగ్గర 240 అంటే ఇది ఒకటే ఆప్షన్ ఉంది, A5 240. ఇక్కడ A5 ఉంది, ఇక్కడ A5 ఉంది. మిగతా 3, 4 ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు ఈజీగా. సో తర్వాత ద నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ B and is less than the number of student E. The number of boys B దగ్గర 400, B 400. తర్వాత స్టూడెంట్ E 29% అవుట్ ఆఫ్ 6,000 చేస్తే వాల్యూ 1740. ఇది కదా. ఇది ఓవరాల్గా మనకు కావాల్సింది క్వశ్చన్ ఏమి ఇచ్చిండు? ద నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ B ఈజ్ లెస్ దాన్, అంటే టోటల్లో ఇది ఇది E కదా. ఇది B 20% అవుట్ ఆఫ్ 6,000 740. ఇది E. తర్వాత బాయ్స్, నెంబర్ ఆఫ్ బాయ్స్ Bలో 400. అంటే టోటల్లో ఇది బాయ్స్ అంటే ఎంత తక్కువ ఉంది, అంటే టోటల్లో బాయ్స్ ఎంత తక్కువ ఉంది? 740 మైనస్ 400 తీస్తే మనకు 1340. Bలో 1340 ఏడు ఉంది? B1 ఇది ఒకటే ఉంది. B1 ఇక్కడ ఉంది, B1 ఉంది, ఇక్కడ B1 ఉంది. ఇది కూడా సేమ్. మళ్ళీ థర్డ్ ఆప్షన్ కూడా చేయాలి, థర్డ్ స్టేట్మెంట్ కూడా చేయాలి. ద నెంబర్ ఆఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇన్ D and the number of boys in school F. So number of D percent 18%. D 18% out of 6,000 1,080. సో డీలో బాయ్స్ ఎంత? డీలో బాయ్స్ 600 బాయ్స్ 600. అదే టోటల్ తెలుసు, బాయ్స్ తెలుసు, మనకు గర్ల్స్ కావాలి. గర్ల్స్ ఎంత? 1,018 మైనస్ 600
గర్ల్స్ 480. ఇక్కడ డి తెలుసు. తర్వాత ఎఫ్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎఫ్ ఎంత 100, ఎఫ్ 100, ఎఫ్ బాయ్స్ 100. వీళ్ళ డిఫరెంట్ 380. 388 ఉంది. ఇది ఒకటే ఆప్షన్ ఉంది C2. కాబట్టి ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్.